ఓం శాంతి అన్న. బాబ్దాదా తన నుండి పిల్లలను వేరు చేయలేరు. పిల్లలు కూడా వేరవ్వాలని కోరుకోరు. కానీ అప్పుడప్పుడు మాయ యొక్క ఆటలు ఆడడంలో కొద్దిగా దూరం అయిపోతారు. బాబ్దాదా అంటున్నారు, నేను పిల్లలైన మీ ఆధారమును. కానీ పిల్లలు తుంటరిగా ఉంటారు కదా, మాయ తుంటరిగా చేసేస్తుంది. మీరు తుంటరిగా లేరు కానీ మాయ తయారు చేస్తుంది. అది ఆధారం నుండి దూరం చేసేస్తుంది. అయినప్పటికీ బాబ్దాదా ఆధారంగా అయ్యి సమీపానికి తీసుకొస్తారు. ప్రతి ఒక్కరూ జీవితంలో ఏం కావాలని కోరుకుంటారు అని బాబ్దాదా పిల్లలందరినీ ప్రశ్నిస్తున్నారు. విదేశీయులు 2 విషయాలను చాలా ఇష్టపడతారు. డబుల్ విదేశీయులకు ఇష్టమైన ఆ 2 శబ్దాలు ఏవి? కంపానియన్ మరియు కంపెనీ. ఈ 2 ఇష్టం. ఒకవేళ ఇష్టమైతే ఒక చేతిని ఎత్తండి. భారతవాసులకు ఇష్టమైన కంపానియన్ కూడా అవసరము మరియు కంపెనీ కూడా అవసరము. కంపెనీ లేకుండా కూడా ఉండలేరు మరియు కంపానియన్ కూడా లేకుండా ఉండలేరు. అరే చింటూ, బాబాకి ఏమి కోరికుంది అంటే తండ్రి అందరికీ తెలిసిపోవాలి, ఎవ్వరూ కూడా వంచితులుగా ఉండిపోరాదు. కనుక బాబ్దాదా యొక్క విశేషమైన కోరిక ఏమిటంటే కనీసం మన సదాకాలిక తండ్రి వచ్చారు అని అందరికీ తెలియాలి. పిల్లల ఇతర హద్దు కోరికలన్నీ పూర్తి అయిపోయాయి. ప్రేమ యొక్క కోరికలు ఉన్నాయి. ప్రతి ఒక్కరూ స్టేజ్ పైకి రావాలని కోరుకుంటారు. ఈ ఆశ ఉందా? కనుక ఈ కోరిక కూడా పూర్తి అయింది కదా. మీరందరూ సంతుష్ట ఆత్మలు, తెలివైన వారు. కనుక శుభాకాంక్షలు. ఎలాంటి సమయమో అలాంటి స్వరూపాన్ని తయారు చేసుకోవాల్సిందేనని తెలుసు. బాబ్దాదా కూడా డ్రామా బంధనంలో అయితే ఉన్నారు కదా. కనుక పిల్లలందరూ సమయానుసారం సంతుష్టంగా ఉన్నారు మరియు సదా సంతుష్టమనులుగా అయ్యి మెరుస్తూ ఉంటారు. ఎందుకు? పొందవలసిందంతా పొందుకున్నాము అని మీరు స్వయమే చెప్తున్నారు కదా అన్న. బాబ్దాదా అంటున్నారు, కొంతమంది పిల్లలు కొన్ని సమయాల్లో స్వయాన్ని ఒంటరిగా లేక కొద్దిగా నీరసంగా ఉన్నట్లు అనుభవం చేస్తున్నారు. ఇంత శ్రేష్ఠ కంపెనీ ఉన్నప్పటికీ కంపెనీని కార్యంలో ఎందుకు ఉపయోగించుకోరు అని బాబ్దాదాకు దయ కలుగుతుంది. తర్వాత ఏమంటారు? వై అని అంటారు. ఎందుకు అని అంటారు. ఎందుకు అని అనకండి. బాబ్దాదా చెప్పారు, వై అనేది నెగిటివ్ మరియు ఫ్లై అనేది పాజిటివ్. కనుక వై అని ఎప్పుడు అనకండి. ఫ్లై అని గుర్తించుకోండి. తండ్రిని సాతీగా చేసుకొని ఎగిరినట్లయితే చాలా మజా వస్తుంది. తండ్రిని కంపెనీ మరియు కంపానియన్ 2 రూపాలలో పూర్తి రోజంతటిలో కార్యంలో ఉపయోగించుకోండి. ఇలాంటి కంపానియన్ మళ్ళీ లభిస్తారా? బాబ్దాదా ఇంకా ఏం చెప్తారంటే ఒకవేళ మీరు బుద్ధితో మరియు శరీరంతో 2 ప్రకారాలతో అలసిపోయినా మీ కంపానియన్ మీకు 2 ప్రకారాల మాలిష్ చేసేందుకు కూడా తయారుగా ఉన్నారు. అరే చింటూ, ఏదైనా పరిస్థితి ఎదురుగా వచ్చినప్పుడు చాలా మందిలో 1, 2, 3 నంబర్లలో క్రోధం యొక్క అంశం వద్దనుకున్నా ఉత్పన్నమైపోతుంది. కొంతమందిలో మహాన్ క్రోధం యొక్క రూపంలో ఉంటుంది, కొంతమందిలో ఆవేశం రూపంలో ఉంటుంది, కొంతమందిలో 3వ నెంబర్ అయిన చిటపటలాడే రూపంలో ఉంటుంది. చిటపటలాడడం అంటే తెలుసా? అది కూడా క్రోధం యొక్క అంశమే. తేలిక రూపం అది 3వ నెంబర్ది కనుక తేలికైనది. మొదటి నెంబర్ రూపము తీవ్రమైనది, రెండవది దానికంటే కొద్దిగా తక్కువ. భాష అయితే ఈ రోజుల్లో అందరిది రాయల్గా అయిపోయింది. రాయల్ రూపంలో ఏమని అంటారు? విషయమే అలాంటిది కదా, ఆవేశమైతే వస్తుంది కదా అని అంటారు. ఈరోజు బాబ్దాదా అందరి నుండి ఒక బహుమతి తీసుకోవాలని కోరుకుంటున్నారు. క్రోధమునైతే వదిలేయాలి, కానీ క్రోధం యొక్క అంశము కూడా ఉండరాదు. ఎందుకు? క్రోధంలోకి వచ్చి డిస్సర్వీస్ను చేస్తున్నారు. ఎందుకంటే క్రోధం అనేది ఇరువురు మధ్య ఉంటుంది, ఒంటరిగా ఉన్నప్పుడు రాదు. ఇరువురి మధ్య ఉంటుంది కనుక కనిపిస్తుంది. అన్న, మనము బాబ్దాదాకు కోపాన్ని బహుమతిగా ఇచ్చేసాం కదా. మనకి బాబా బహుమతిగా రిటర్న్గా విశేషమైన వరదానం ఇస్తున్నారు. ఎప్పుడైనా పొరపాటుగానైనా మనం వద్దనుకున్నా ఎప్పుడైనా క్రోధం వచ్చేస్తే కేవలం హృదయపూర్వకంగా మధురమైన బాబా అని అనండి. అప్పుడు తండ్రి యొక్క అదనపు సహయోగము ధైర్యం కలవారికి తప్పకుండా లభిస్తూ ఉంటుంది. కేవలం బాబా అని కాక మధురమైన బాబా అని అనండి. మధురమైన బాబా అని అంటే సహయోగం లభిస్తుంది, తప్పకుండా లభిస్తుంది. ఎందుకంటే లక్ష్యం ఉంచుకున్నారు కదా. కనుక లక్ష్యం ఉంటే లక్షణాలు తప్పకుండా రాని వస్తాయి.
అరే చింటూ, మనం ఇప్పుడు పవిత్రత యొక్క శక్తిశాలి దృష్టి ద్వారా సర్వప్రాప్తులను చేయించే దుఃఖహర్త సుఖకర్త భవ. సైన్స్ యొక్క మందులలో అల్పకాల శక్తి ఉంది, అది దుఃఖాన్ని నొప్పిని సమాప్తం చేస్తుంది. కానీ పవిత్రత శక్తి అనగా సైలెన్స్ శక్తిలో అయితే ఆశీర్వాదాల శక్తి ఉంది. పవిత్రత యొక్క శక్తిశాలి దృష్టి మరియు వృత్తి సదాకాల ప్రాప్తిని చేయిస్తాయి. అందువలనే మన జడి చిత్రాల ఎదురుగా ఓ దయాళు దయ చూపించండి అని దయను లేక ఆశీర్వాదాలను వేడుకుంటారు. చైతన్యంలో ఇలాంటి మాస్టర్ దుఃఖహర్త సుఖకర్తలుగా అయి దయ చూపించారు కనుకనే భక్తిలో మీరు పూజింపబడతారు. తండ్రి ఈరోజు స్లోగన్ ఏం చెప్తున్నారంటే, సమయం యొక్క సమీపత ప్రమాణంగా సత్యమైన తపస్సు లేక సాధన, ఇదే బేహద్ యొక్క వైరాగ్యం.